పబ్లిక్ ఇప్పుడు మా పెద్ద మనిషి చెయ్యాలైంది కదా, మరి మా రాముల తాత ఏడ పంచాదులు మోపు చేస్తున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? తాగుబోతుల ఐక్యత రావాలి కలిసి రావాలి. అరే నిన్న నాట్య రాయింది ఇంకా దిగారు నీకు. ఎవరికేం అవసరం అని మన తాగుబోతుల కోసరానికి అందరు దిగేస్తారా? మన తాగుబోతులు అందరు రావాలి అను మంచిగా రాలే మనిషి కర్రీ రావాలి తాగుబోతులు అందరు కలిసి రావాలి. అది లెక్క అట్లు రాలే. అగ్గో ఆడికి నేను అనుకుంటూనే ఉన్నా, ఇలా పొద్దుగాల నువ్వు కొలువుకు రాను అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వేదో పంచాది అంగడి ముంగటేసుకుంటావని. ఇంతకు మీ తాగుబోతులు ఎందుకు కలిసి రావాలనో అది సెలివి అండి తమరు. తరతరాలుగా ఉగాలుగా ఏ పాలకుడు వచ్చినా ఏ ప్రభుత్వం మారినా మా తాగుబోతుల బతుకులు మాత్రం మారతలేవు. ఇంకా ఎన్నేళ్ళు ఎంతకాలం మిమ్ములను ఒకరు మార్చేదేమున్నదయ్యా? మీరే తప్పదాగి ఇల్లు ఒళ్ళు తెలవకుండా తొవ్వల పొంటి వంటి బొర్రకుంటే చాలు. అదే అది ఎవరి కోసరానికి తాగుతాను ఎరికేనా నీకు? మా కార్యాలు ఖరాబ్ అయినా, మా ఊపిరితిత్తులు తూట్లు పడ్డా, మా గుండెకాయలు దొండకాయలు లెక్క కౌలిపోయినా, పట్టిన గిలాస తొలకకుంటా వణుకుంటానైనా కూడా పెగ్గుల మీద పెగ్గులు మందు తాగుతాను ఎవరి కోసరానికి? మీకోసానికే. ఆశపడకురా, నేను చెప్తున్నా ఉంటుంది. ఏమున్నది, సర్కారుకు ఆమ్దాని తెచ్చేతందుకు, మాకు పథకాలు అందేతందుకు అని తోకమట్టల ముచ్చట్లు అన్ని చెప్తావు. నాకు తెలియదా గాని ఇంతకు గీ ధర్నాలు దేనికోసమో అది చెప్పు ముందుగాల. నీకు చెప్పేదేంది లొట్ట పీసు? అరే మనోళ్ళందరూ వచ్చినట్టు ఎవరిస్తా ఎవరు అదిగో పని చేయరా నువ్వు వీడియోది. నేను తీసిన వీడియోను ఇన్స్టాగ్రాములలో, వాట్సాప్ సప్పులలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లలో మొత్తం ఐరల్ చేయాలి. లోకం అంతటికి ఐరల్ చేయాలి. నువ్వు మంచిగా అందరికి నమస్కారం. ఏహే మాట్లాడు ముందుగాల, ఏమో నానబెట్టబడితివి. పియమైన నా తాగుబోతు సోదరులారా, మన తాగుబోతుల మధ్య ఐక్యత లేకపోవడం వలన, మన తాగుబోతులకు ఎసొంటి సంఘాలు లేకపోవడం వలన సర్కారు మన తాగుబోతులందరినీ దగా చేస్తాంది. తాగుబోతుల ఐక్యత. అరే నేను పక్క వీడియోలో మాట్లాడుతూనే ఉంటున్నా, ఆగుతలేదు అరే నీకు కాను జరసేపు సైజు నేను మాట్లాడతాను. కాబట్టి తాగుబోతులందరూ నాతోటి కలిసి నడిచి నేను పెట్టబోతున్నా అఖిల భారత తాగుబోతుల సంఘంలో షరీకై నాకు మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు అనేవరా తాగుబోతుల ఐక్యత అంతే. ఇంతకు సర్కారు మీకు ఎత్తున్న అన్యాయం ఏంటిదో చెప్పకపోతేవేందే, అది చెప్పు ముందుగాల. అదే చెప్పేదాకా ఆగుతావు బాగా శంగలియా పడితే తిప్పులాడి జరసేపు సైజు. ఆ జనులారా, నా తోటి తాగుబోతు మిత్రులారా, తెలంగాణ సర్కారు మన మందు మీద 15% పెంచిందన్న ముచ్చట మీ అందరికి ఎరుకున్నదే. అయితే 150 రూపాయలు ఉండాల్సిన ఉత్తిత్తి బీర్లు అంటే లైటింగ్ బీర్లను 180 రూపాయలు చేసింది ఈ ఏడు సంది, అంటే 30 రూపాయలు పెంచింది అన్నమాట. అట్లనే 160 రూపాయలు ఉండాల్సిన జరంత గచ్చిగుండే బీర్లు అంటే ఏంటి రావాటిని స్ట్రాంగ్ బీర్లను 200 రూపాయలు చేసింది, అంటే 40 రూపాయలు పెంచింది. దీన్ని నేను ముక్కలుగా నరుకుతున్నాను. మీరు కూడా ఖండించాలంటే నాతోటి కలిసి నడిచి నాకు మద్దతు ఇవ్వాలని సవినయంగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఏమైనా చెప్పు, నువ్వు కూడా దండం పెట్టరా కర్రీ. అవును గిదైతే నిజమేనే తాత, అసలే వచ్చేది ఎండాకాలం అయ్యే, మీ తాగుబోతులు ఎక్కువ తాగేది గా చల్లటి బీర్లేనాయే. గసొంటిది లైట్ బీరు మీద 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరు మీదనేమో 40 రూపాయలు పెంచుడైతే నిజంగానే అన్యాయమేనే. అందుకే సర్కారు మా తాగుబోతులకు చేస్తున్న అన్యాయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇంట్లో పెళ్ళం కొట్టినా, కొడుకు తిట్టినా, బిడ్డ తీసి పారేసినట్టు మాట్లాడినా మేము తాగి సర్కారుకు ఆమ్దాన్ని తీసుకొస్తాను. అసలు సర్కారు మా తాగుబోతుల కడుపు కొడితే సర్కారును సహించేది లేదు. తాగుబోతుల ఐక్యత. సర్కారు పెంచిన రేట్లను సహించక ఏం చేస్తావయ్యా నువ్వు? తాగుకుంటేనైతే ఊకోవు కదా. అయినా మీరు చేసేదేమన్నా సొక్కంపా
ఎక్కువనా జనాలు మీతో కలిసి సర్కార్ నిర్ణయాన్ని తప్పు పట్టేటందుకు? తాగినోడే కట్టాలి తాళ్ళ పన్ను అని ఉత్తగానే అన్నారా చెప్పు? తాగుండ్రి కట్టుండ్రి. అంతే అంతే. మా తాగుబోతుల కడుపుకొచ్చి మీకు పథకాలు ఇస్తంటే మంచిగా తీసుకొని నడింట్లుండుర్రి. కానీ మా తాగుబోతులకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఎవ్వరు సప్పుడు చేయకుర్రి. ఉండుర్రి, అట్లే ఉండుర్రి. మాకు బతుకమ్మ చీరలు రాలేదు, మాకు రైతు భరోసా ఇయ్యలేదు అని అంచింది కదనే. ఇప్పుడు మా కడుపుకొచ్చి మీకు ఇచ్చిలా, అటు రైతు భరోసా వేసిండు, మా తాగుబోతులకు తూట్లు పొడిచిండు. అయిపోయి ఇంకేమున్నది, మా సాగు మేము చస్తాం అన్నట్టు మీరు చూసుకుంటూ ఉండర్రి. మరి ఏం చేయమంటున్నావే? సర్కార్ అయినా పథకాలకు కావాల్సిన కొత్తలు ఏ నుంచి తెస్తుంది చెప్పు? అందుకే అద్దన్న ఈయనని మీ పొట్ట కొడుతున్నది, మా జనాల జేబులు నింపుతున్నది. తప్ప తీయరాదు. మా తాగుబోతుల మధ్య ఐక్యత లేకనే సర్కారు మా తాగుబోతులతోటి ఆట ఆడుకుంటాంది. మా తాగుబోతులకు ఎటువంటి సంఘాలు లేకనే సర్కారు మమ్మల్ని వంచిస్తుంది. అందుకే ఈ రాములు జంగు సైరన్ మోగించిండు. రాష్ట్రంలో ఉన్న తాగుబోతులందరినీ ఏకం చేసి ప్రతి బరండి షాప్ ముంగట టెంట్లు వేసి ఆ బరండి షాపులను బంద్ చేసి మేము ధర్నా చేస్తాం. మందు కూడా బంద్ పెట్టడే. మన తాగుబోతులు మందు బంద్ చేస్తా అంటే రారే, మనం బ్రాండ్ షాపులు తెరిచి ఉంచాలి. అంతేనా? మరి ధర్నా కత్తారు. అట్లయితే అట్లయితే బరండి షాపులు బంద్ చేయకుండా ధర్నా చేస్తాం. తాగుబోతుల ఐక్యత, తాగుబోతుల ఐక్యత. మీ నడవనే చక్కగా ఐక్యత లేదు గాని అసొంటిది మీరు సర్కారు మీద పోరాటం చేస్తారు. ఇక చాలు గాని ఇంటికి పోయి ఇంత తిని మలుసుకొని వండుకపో మూలకు. ఏడికే పోయేది? సర్కారు పెంచిన మందు రేట్లను తక్కువ చేసేదాకా మా ధర్నాన్ని విరమించేది లేదు, ఈ నుంచి లేచిపోయేది లేదు. తాగుబోతుల ఐక్యత, తాగుబోతుల తాగుబోతుల ఐక్యత. అరే సర్కారైనా ఏం చేస్తుంది తాత? మన రాష్ట్రంతో పోల్చుకుంటే పక్క రాష్ట్రాలలో మద్యం ధరలు ఎక్కువనే ఉన్నాయట. ఇంకా అదేగాక లిక్కర్ కంపెనీలు కూడా ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయట. అందుకే సర్కార్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నదట. ఇప్పుడు మరి ఏం చేయమంటున్నావు చెప్పు నువ్వే. ఏం చేసి ఏంది? ఎన్నో ఏండ్ల సంది మా తాగుబోతులు తాగి తాగి సర్కారుకు మస్తు ఆమ్దాన్ని తీసుకొస్తాను. అసంటప్పుడు మా తాగుబోతులు తాగే మందు మీద సర్కారు మాకు సబ్సిడీని కల్పిస్తేంది? ఇంకింత మంది దాగి సర్కారుకు మస్తు ఆందాన్ని తీసుకురాకపోయారా? తెలుతలేదు దానికి. మూతి మీద గుద్దుతే ముంగడి పండ్లని రాలే ముసలోడా పీకో నుంచి. నువ్వు గట్లే మాట్లాడితే తలికా తిక్కదానా? అరే మీరు మొత్తుకర్రా. తాగుబో రీతా ఈ కొడుకులు లేరేట పోతారుగా, యాళ్ళు అయినట్టున్నది, బొత్త వాళ్ళు కదా ఆయనందుకు పోతారు అన్నట్టున్నది. ఇక నేనొక్క నీడ కూర్చొని ఏం బిగుతాను, నేను కూడా పోతాను, నాకు యాళ్ళు అవుతలేదా? చూసిండ్రా అనుల్లా, ఈ అల్లడి సంది బీర్ల ధరలు పెరిగినాయట. ఒక్కో బీరు మీద 30-40 రూపాయలు పెరిగే వరకు మందు బాబులందరూ కండ్ల నీళ్లు తీస్తున్నారట. అసలుకే ఎండాకాలం మస్తు ఎండలు కొడతాయాయే. చాలా మంది ఎండల్లో బీరుతోనే దూప తీర్చుకుంటారు. ఇక ధరలు గీ తిరుగుంటే పాపం మందు బాబుల పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి.